గాడ్. వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరి బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను ఏమై ఉన్నానో అది కేవలం ఆయన ఉచిత కృప అని నమ్మి అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మీరు నా గురించి ఎంతగానో ప్రార్థిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున మనము ప్రార్థనాపూర్వకంగా ఆరాధనలో సాగిపోతాము. 102వ కీర్తన ఇది. దీంట్లో మనం 11, 12, 13 వచనాలు చూసుకుందాం. ఇందులో ఉన్నవి 28 వచనాలు. ఇది కష్టదినమున సొమ్మసిల్లినప్పుడు దేవుడి సన్నిధిని మొరపెట్టిన ప్రార్థన. ఇది దుఃఖముతో ఉన్నప్పుడు సొమ్మసిల్లిపోయి కృంగిపోయిన పరిస్థితుల్లో చేసిన ప్రార్థన మొర మాట. ఇది దావీదు రాసిన కీర్తన. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడిమైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మధ్యాహ్న కాలశంలో నీ పాద సన్నిధానికి వచ్చినాం నాయన. నా ప్రభువా, కష్ట దినములో నా ప్రభువా మీకే స్తోత్రం నాయన. దావీదు మొరపెట్టిన ఈ వాక్య భాగాన్ని ధ్యానించుటకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడి మేంకను మీ పాసనదిలో ఎలాగ మొరపెట్టాలో, ఎలా విజ్ఞాపన చేయాలో, ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి మీ పదాలు పెట్టుకుని అతి విప్లవంగా ఇక్కడికి వచ్చిన తండ్రి. మరి ముఖ్యంగా నన్ను నాయన మరొక దినంలో నడిపించి విరిచిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి మీకే కృతజ్ఞత చెల్లిస్తూ మరొకసారి నన్ను నేను మీకు అప్పగించుకుంటూ ఈ ఆరాధన అంతట్లో మీరు తోడు ఉండి నడిపించి వాక్యం ద్వారా మాట్లాడి మహింపదమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమె 102వ కీర్తన చెప్పాను కదా. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొర్ర నీ యొద్దకు చేరనివ్వు. నా కష్ట దినమునందు నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవి ఎక్కుము. నేను మొరలేడు నాడు త్వరపడి నాకు ఉత్తరమివ్వు. ఇలా ప్రార్థన చేస్తాడనమాట. కష్ట దినముల్లో నువ్వు నన్ను విడిచిపెట్టద్దు నాయన, నా మొర ఆలకించు. నేను నా ప్రాణం సమస్యలిపోయింది, సొక్కేసి ఉన్నాను. ఎటుతోచిన పరిస్థితిలో, కృంగిపోయిన పరిస్థితిలో, నిరాశ, నిస్పృహల, నిట్టూర్పుల పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభువా. నా కష్టదినంలో, ఈ బాధలో, ఈ దుఃఖంలో, ఈ వేదనలో, ఈ శ్రమలో, ఈ ఇబ్బందికర పరిస్థితిలో నన్ను విడిచిపెట్టకు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అది దావీదు చేసిన కాదు, మనకు కూడా వర్తిస్తుంది. మన జీవితాల్లో కూడా అనేకమైన కష్ట పరిస్థితులు ఉంటాయి, నష్ట పరిస్థితులు ఉంటాయి, వేదనకర పరిస్థితులు ఉంటాయి, దుఃఖభరితమైన పరిస్థితులు ఉంటాయి, ఎటుతోచని పరిస్థితులు ఉంటాయి, నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు, ఇబ్బందుల్లో, కొలిమిలో మనం అనేక పరిస్థితులు గుండా పెడుతూ ఉంటాం. అప్పుడు మన దేవుని కరుణ గురించి, దేవుని యొక్క కృప గురించి నా ప్రార్థన ఆలకించు ప్రభు అని మొరపెడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ 11వ వచనం చూసుకుంటే, నా దినములు సాగిపోయే నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. మనం పెడుతుంటే మన నీడ ఎలా ఉంటుంది? నీడ సాగిపోతుంది. సాగిపోయినా దినాలు అలా ఉన్నాయన్నమాట. అంటే అలా త్వరగా గడిచిపోతూ ఉంటాయి, దినాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి, సాగిపోయే నీడలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. మన జీవితం ఎలా ఉంటుందో, గడ్డి అప్పుడే మొలిచి అప్పుడే ఆవిరైపోయే గడ్డిలాగా వాడిపోయి ఉందంట జీవితం. అంటే అంత నిస్సారంగా, అంత నిస్పృహంగా, అంటే ఎటు చూసినా కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు, ఇబ్బందులతో కూడి ఉన్న ఆ జీవితాన్ని చూసి చొక్కిపోయి, సమసిల్లిపోయి, నిరాశ చెందిన భక్తుడిలాగా అంటున్నాడు అన్నమాట. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడు, నీ నామస్మరణ తలతరములు ఉండగా. ఎప్పుడు నీవు సింహాసనాసీనుడు, సింహాసనం మీద ఉంటావు. నీవు లేచి సియోన్ని కరుణించెదవు. 11వ వచనం అన్నమాట. సాయంత్రము నీడ ఎలా ఉంది? పొడిగించే నీడలా ఉన్నాయి దా దినాలు అంటున్నాడు. మరియు నేను గడ్డిలా వాడిపోతాను. ఇది మానవుడి యొక్క ఉనికిని సూచిస్తుంది. మానవ జీవితం అంతే కదా, గడ్డి లాంటిది. ఇప్పుడే మొలిచి ఇప్పుడే ఆవిరైపోయే గడ్డి లాంటి దుర్బలమైన జీవితం మానవ జీవితం అన్నమాట. మానవుని యొక్క ఉనికి. 12వ వచనం చూసుకుంటే, అయితే యెహోవా నీవు నిత్యము నిలిచి ఉందువు. దేవుడు ఎప్పుడు నిలిచి ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉండే దేవుడు, నిత్యము ఉండే దేవుడు. నీ నామస్మరణ ఎలా ఉంటుంది? తరతరాలు ఉంటుంది. మన తరం, మన పిల్ల తరాలు ఉంటుంది అన్నమాట.
ఇది దేవుని శాశ్వత స్వభావం. ఆయన స్థిరమైన స్వభావం, చంచలమైన స్వభావం కాదు. అటు ఇటు ఊగిసలాడే స్వభావం కాదు. ఇప్పుడు ఒకసారి, తర్వాత ఒకసారి, ఆ తర్వాత ఒకసారి, ఇవాళ ఒకలాగా, రేపు ఒకలాగా, ఇంకోలాగా మార్పు చెందేది కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, స్థిరమైనది. ఆయన స్వభావం స్థిరమైనది, మార్పు లేని స్వభావాన్ని సూచిస్తుంది. 13వ వచనంలో నీవు లేచి సియోన్ని కరుణించదు. సియోన్ అంటే సంగమం అని వస్తుంది, యెరూషలేము అని వస్తుంది. కాబట్టి నీవు లేచి ఆ పరలోకం నుండి సియోను కరుణించదు, సియోన్ నుండి కరుణించదు. అటు సంఘాన్ని సంఘం మీద దయ చూపే సమయం వచ్చింది. ఆయన నిర్ణయించిన సమయం, దేవుడికి ఒక నిర్ణయించిన సమయంలో ఆయన వస్తుంది. సంఘం కాబట్టి సియోన్ను సంఘాన్ని కరుణించే సమయం వచ్చింది. నిర్ణయించిన సమయం వచ్చింది. దేవుడు తన ప్రజలను మరియు నగరాన్ని తిరిగి ఉజ్జీవింపరిచే సమయం వచ్చిందని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ వచనాల గురించి. మరి నీవు నేను మరి ఎలాంటి మొరపెడుతున్నాం, మనం ఎలా మొరపెడుతున్నాం? మన కష్ట సమయాల్లో దేవుణ్ణి ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? దేవునిపై ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మరి మన జీవితం ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిదని మన ఉనికిని గురించి మనం తెలుసుకుంటున్నామా? మన దినాలు నీడవలా గతించిపోతున్నాయని మనం అనుకుంటున్నామో, ప్రార్థిస్తున్నామా? దేవుని సన్నిధిలో మన విశ్వాసం ఎలాగుంది? దేవుడు మనకు సహాయం చేస్తాడని, సియోన్ను కరుణిస్తాడు దేవుడు, సంఘాన్ని కరుణించే దేవుడు వ్యక్తిగతంగా నిన్ను నన్ను కరుణిస్తాడని, ఆయన సహాయం చేస్తాడని విశ్వాసం కలిగి ఉన్నావా? కలిగి ఉన్నామా? ఒక నిర్ణీతమైన సమయంలో ఆయన దయ చూపిస్తాడని ఆ వాక్యం తెలియచేస్తోంది. దాని యందు నీవు విశ్వసిస్తున్నావా? కీర్తనకర్త ఏమంటున్నాడు? తన జీవితం నీడలాగా భావిస్తున్నాడు, ఒక నీడలాగా ఉందని భావిస్తున్నాడు. దేవుని శాశ్వత స్వభావం గురించి ఆశగొని ఉన్నాను అంటున్నాడు. దేవుడు నిరుపేదల ప్రార్థన విని వారి విన్నపాన్ని తృణీకరించని ప్రేమ గలవానిగా పేర్కొన్నాడు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన నిరుపేదల ప్రార్థన వింటాడు, కరుణిస్తాడు అని ఇక్కడ వాక్యము చెబుతోంది. ఇక్కడ ఏమన్నాడు? నీవు లేచి సియోను కరుణించదు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చిన, నిర్ణయ కాలమే వచ్చిన. అంటే దేవుడు మనం అనుకుంటాం మన సమయంలో ఇప్పుడే చేసే ప్రభా, ఈ ఓర్చగలేకపోతున్నాను ప్రభా, ఇది కష్టంగా ఉంది ప్రభా, ఇలాగ మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆయన నిర్ణయించిన సమయంలో తప్పనిసరిగా ఆయన కార్యం చేస్తాడు. అదే నిర్ణయ కాలము వచ్చేసిందట. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఆయన నిర్ణయించిన కాలము వచ్చేసిందంట. నువ్వు నేను ఏ కష్టంలో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో, ఏ వ్యాధుల్లో ఉన్నామో, ఏ ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నామో, ఆయన వాగ్దానం గురించి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నామో, అవని వాటి గురించి నిరాశ నిస్పృహలో కృంగిపోకుండా ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నామా? ముందుకు సాగుతున్నామా? ఆయన వాగ్దానం గురించి కనిపెడుతున్నామా? మరి బాధపడుతూ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా మనవి ఆలగింపు ప్రభా, నా మరొక చెవియొగ్గు ప్రభా, నా ప్రార్థన ఆలగింపు ప్రభా చేయాలి. ఆయన వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉండాలి. ఆయన సమయం కొరకు, దేవుని నిర్ణయ కాలం కొరకు కనిపెట్టాలి. ఆయన నిర్ణయ కాలం వచ్చేసింది అంటున్నాడు. నీకు నాకు జవాబిచ్చి దేవుడే ఉన్నాడు. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహ చెందకుండా ఆయన కరుణించే వరకు, ఆయన దయ పొందే వరకు మనం నిర్ణయకాలం వచ్చేసిందని నమ్ముతో మన్ను సరిచేసుకుంటూ, మనం ఏ విషయంలో పొరపాట్లు చేస్తున్నామో వాటిని సరిచేసుకుంటూ, క్షమించమని దేవుని వేడుకుంటూ, దేవుని పాసనలో మొరపెడుతూ, ఈ శ్రమ నుండి, ఇబ్బంది కొలివి నుండి నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ, విజ్ఞాపన చేస్తూ ముందుకు సాగిపోవాలి. సహోదరి సహోదరుడా, మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనని మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఆయనకి నిర్ణయ కాలం వచ్చేసిందని సెలవిస్తున్నాడు. ఆయన సహాయం చేస్తాడని సెలవిస్తున్నాడు. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండమని దయ చూపిస్తానని చెప్తున్నాడు. మరి బాధపడే సమయంలో ఆయన వైపు చూడమని, ఆయన వాగ్దానం వరకు చూడమని, ఆయన నిర్ణయ సమయం వచ్చేసిందని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అటువంటి విశ్వాసంతో మనకు ముందుకు సాగిపోయేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన కృపామణ, దయామడిన ప్రభావం మీ అప్రజ్ఞ పాదులకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన నాయన మరి ఇక్కడ ఈ కీర్తనకర్త చెప్పినట్లుగా ప్రభావం మేము బాధలో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో
అనేకమైన వేదన సోదర పరిస్థితిలో ఉన్నప్పుడు నా ప్రభా నిరాశ నిస్పృహ చెందకుండా సొమసిల్లిపోకుండా నీ వైపు నాయన నీ దయ గురించి నీ కటాక్షం గురించి నీ కృప గురించి నాయన మీరు కరుణించే వరకు నా ప్రభావ మేము ప్రార్థన చేస్తాం. మీ నిర్ణయ కాలం గురించి కనిపెట్టు ప్రార్థన చేసుకుంటూ ఆ వాగ్దానాలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించవు. నీ కృపను దయను మాపై కృమరించి మా ప్రార్థనకు జవాబిచ్చి ఆలకించి జవాబిచ్చామని నామే స్థుతిస్తాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులంగా ఆయనకు వచ్చినాం తండ్రి. ఆమె దేవుడి వాక్యం దీవించడుగాక. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరూ నన్ను బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తూ ముందుకు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మీ గురించి మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాను. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా కామెంట్లో పెడితే మేము ప్రార్థన చేస్తాము. అన్ని విషయాల్లో మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ముందుకు సాగిపోయేలాగా నన్ను ఎంతగానో ప్రోత్సహించండి. ఇంకా ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించాలని కోరుతూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు, ఆదరిస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. వీటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ అందుని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.